వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్కి సంబంధించి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో క్వశ్చన్ నెంబర్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 4 కింద మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అది మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మ్యాచింగ్ ఎక్కువ ఇస్తున్నాడండి. ఒక్కోసారి ఏమో అసర్షన్ రీజన్లో కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకసారి మనం చూద్దామండి క్వశ్చన్కి సంబంధించి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 4లో 1 మార్క్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి, అసర్షన్ రీజన్ ఇచ్చాడు. అసర్షన్ అంటే 4 ఈజ్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ, 5, 9, 13 అండి. అలాగే రీజన్ అండి, రీజన్లో ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు an-n-1 అండి. అంటే మనం ఏపీలో ఉన్నప్పుడు కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా an-1 అండి. ఇక్కడ A1 అంటే 5, A2 అంటే 9 అండి. డి ఈజ్ ఈక్వల్ టు 9 - 5 4 వస్తుంది కాబట్టి 4 ఈజ్ ఎ కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ. ఇది అసర్షన్ ట్రూ అండి. అలాగే రీజన్ చూద్దామండి. రీజన్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ డి ఈజ్ ఈక్వల్ టు an-1 అండి. అంటే ఇక్కడ ఇది కూడా మనకి ఫార్ములా an-1 కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండి. ఇక్కడ మనం బోత్ A and R are true. R is a correct explanation of assertion అండి. R is a correct explanation of ఏ అండి. అంటే మనకి ఈ ఫార్ములా ఇది కరెక్ట్, ఇది ఫార్ములా ఉపయోగించేస్తేనే ఇది వస్తుందండి. కాబట్టి రీజన్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండి. అలాగే మనకి రెండోది ఒకసారి చూద్దామండి. స్టేట్మెంట్ 1 ఇచ్చాడు, ఇక్కడ ఇది ఏపీ అంటున్నాడు. అలాగే స్టేట్మెంట్ 2 ఇచ్చాడండి. ఇక్కడ మనకి 2 అనేది మనం 2 అప్ టు సో అని ఇచ్చాడు. ఈజీ అని ఏపీ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1లో ఏపీలో ఉందో లేదో చెప్పాలంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే అది ఏపీలో ఉన్నట్టు అండి. అంటే ఇక్కడ మన ఫార్ములా ప్రకారం A2 - A1 చేస్తే 6 - 3 అండి, 3 అవుతుంది. అలాగే 9 - 6 ఏమవుతుందంటే 3 అవుతుంది. కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి ఇది ఏపీలోనే ఉందండి స్టేట్మెంట్. అలాగే ఇది 2 అనేది మనకు కంటిన్యూస్గా ఇచ్చేసాడు. ఇది ఏపీలో అంటే మామూలుగా ఏపీలో ఉంటుందండి, అంటే ఉండదు కాబట్టి కామన్ డిఫరెన్స్ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అండి. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అవుతుంది. అలాగే స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్ అవుతుందండి. అంటే కింద ఆప్షన్స్ ఇస్తాడండి మనకి, అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇక్కడ రాయలేదు మామూలుగా స్పేస్ గురించి. మనకి ఇది కూడా మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడండి. ఇక్కడ మనకి ఒక ఆప్షన్లో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఉంటుంది. ఇక్కడ కూడా ఆప్షన్లో మనకి ఏముంటుంది అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్ అని ఉంటుంది. అలాగే మనం ఇక్కడ థర్డ్ వన్ చూద్దామండి. ఇఫ్ మనకి 2, 4, 6, 8 ఆర్ ఇన్ ఏపీ దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఒక ఎక్కువగా మ్యాచింగ్ ఇచ్చాడు మనకి మోడల్ పేపర్లో. ఇది కూడా ఒకసారి చూద్దామండి. మనకి ఏపీలో ఉన్న టర్మ్స్ డి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, A3 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, A4 - A2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. అంటే డి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ టర్మ్ అంటే సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ తీసేయడం అండి. అంటే 4 - 2 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ డి అనేది ఆప్షన్స్ మనం ఒకసారి చూద్దామండి. డి అనేది మనకి 2 అవుతుంది. అలాగే A3 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. A3 అంటే మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, an ఈజ్ ఈక్వల్ టు A + n-1 ఇంటూ డి అండి. మనకి అంటే A3 ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం రాస్తామంటే A + 3 - 1 ఇంటూ డి అండి. అంటే A + 2d అవుతుంది. A3 ఈజ్ ఈక్వల్ టు A + 2d అవుతుంది. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్ము, A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 అండి.
అంటే 2 ప్లస్ 2 ఇంటూ డి అంటే 2 అంటే ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఇక్కడ మన ఆప్షన్లో డి అంటే కామన్ డిఫరెన్స్ అంటే 2, అలాగే A3 అంటే 6 అండి. అలాగే A4 మైనస్ A2 చేద్దామండి. A4 మైనస్ A2 అంటే ఇక్కడ A3 అంటే A ప్లస్ 2D రాయాలి, A4 అంటే మనకి A ప్లస్ 3D రాయాలి, అలాగే మైనస్ A2 అంటే A ప్లస్ D రాయాలండి. అంటే మనం మైనస్ చేస్తే A ప్లస్ 3D మైనస్ A మైనస్ D అండి. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 2D వస్తుంది. D అంటే కామన్ డిఫరెన్స్ తెలుసండి మనకి, D ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి మనకి 4 వస్తుందండి. A4 మైనస్ A2 ఆన్సర్ ఎంత అంటే 4 అండి. ఇది క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఏపీ? ఫస్ట్ టర్మ్ ఈజ్ 3 అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ 4 అండి. మనకు ఆప్షన్స్ ఇచ్చాడు, వాటిలో ఫస్ట్ టర్మ్ 3 అని ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ 4 అని ఇచ్చాడండి. దాంట్లో మన ఆప్షన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఫస్ట్ టర్మ్ 3 అంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయండి. అలాగే కామన్ డిఫరెన్స్ చూసుకోవాలి, అంటే A2 మైనస్ A1 చేయాలి. ఇక్కడ 6 మైనస్ 3 చేస్తే 3 వస్తుందండి, కానీ కామన్ డిఫరెన్స్ 4 అని ఇచ్చాడు. అలాగే 7 మైనస్ 3 చేస్తే 4 వస్తుందండి, అంటే ఇది మనకి 4 మనకి ఈక్వల్ అయింది కామన్ డిఫరెన్స్. అలాగే ఇది కూడా కామన్ డిఫరెన్స్ చేయాలండి. కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 చేస్తే -1 -3 అండి, -4 వస్తుంది. కాబట్టి మనకి 3 ఆప్షన్లో మనకి B అనేది కరెక్ట్ అవుతుందండి. దాని కింద మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ యాని ఏపీ SN ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా రాయాలండి. అంటే ఫార్ములాలో ఒకసారి మనకి ఆప్షన్స్ చూద్దాం. ఏ అంటే n/2 A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D, B అంటే n/2 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అండి. అలాగే C అంటే n ఇంటూ 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D, అలాగే D అంటే n ఇంటూ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఆప్షన్లో మనకి సరిగ్గా చూసుకుని మనం ఆప్షన్ పెట్టాలి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే n/2 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అండి. ఇది మనకి కరెక్ట్ అవుతుంది, B అనే ఆప్షను. మనకి ఫార్ములాస్ సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే SN ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అండి. అలాగే ఆరోది వచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇక్కడ మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ ఫార్ములాస్ 3 ఫార్ములాస్ అండి. ఎంత టర్మ్ ఆఫ్ A కామా A ప్లస్ D A ప్లస్ 2D అప్ టు సో ఆన్. ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే an ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అండి. A ప్లస్ అంటే మనం ఆప్షన్స్ ఒకసారి మనం మ్యాచింగ్లో చూసుకోవాలి. ఇక్కడ మనకి కింద మళ్ళీ 4 ఇస్తారండి, అంటే 1 అనేది దేంతో మ్యాచ్ అయింది అనేది ఇక్కడ మనం మామూలుగా అయితే డయాగ్రామ్ రూపంలో రాస్తున్నాం. ఇక్కడ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇక్కడ an ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అండి. అలాగే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ AP అండి. అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తే మనకి ఫార్ములా, అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తే ఇక n/2 A ప్లస్ L అండి, ఇది ఫార్ములా. అలాగే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ AP, ఇక్కడ మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ AP పైన మనకు ఆల్రెడీ వచ్చింది, అది ఫార్ములా తెలుసు కదండి మనకి, n/2 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇది మన మ్యాచింగ్. ఈ 3 ఫార్ములాస్ రావాలండి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. సమ్ ఆఫ్ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా an ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ AP అంటే n/2 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అండి. అలాగే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తే n/2 A ప్లస్ L అండి. 7 అండి. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్, జనరల్ ఫామ్ అంటే మామూలుగా అయితే మనం రాసి ఫామ్ రాయాలి జనరల్ ఫాము. ఇక్కడ ఫస్ట్ టర్మ్ అలాగే సెకండ్ టర్మ్ అండి A ప్లస్ D, థర్డ్ టర్మ్ వచ్చి A ప్లస్ 2D, ఫోర్త్ టర్మ్ వచ్చి A ప్లస్ 3D అండి, అప్ టు సో ఆన్ జనరల్ టర్మ్. ఇక్కడ మనకి ఎంత టర్మ్ అంటే an ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అండి, ఇది ఎంత టర్మ్. మనకి జనరల్ ఫామ్ అంటే A కామా A ప్లస్ D A ప్లస్ 2D A ప్లస్ 3D అప్ టు సో ఆన్ అండి. అలాగే మనకి 8th వన్ వచ్చి క్రియేట్ అనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ హూజ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ 3 అండి. అంటే క్రియేట్ చేయమంటున్నాడు, కామన్ డిఫరెన్స్ 3 ఉంటే, అంటే మనం మామూలుగా అయితే మనమే తయారు చేయాలండి. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ సేమ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ అంటే మనం ఒక ఫస్ట్ పదం రాసామంటే దానికి 3 కలుపుకుంటూ వెళ్ళాలండి.
అంటే 4 రాసామంటే దానికి 3 కలపాలి, అప్పుడు ఎంత అవుతుందంటే 10 అవుతుంది, 7 అవుతుంది. అలాగే 7కి 3 కలిపితే 10 అవుతుంది, అలాగే 13 అవుతుందండి, అప్ టు సో ఆన్. అంటే కామన్ డిఫరెన్స్ కలుపుతూ వెళ్ళాలి. ఇది కామన్ డిఫరెన్స్ 3 అయితే మనకి క్రియేట్ అయిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. అంటే A2 - A1 చేస్తే మనకి 3 వస్తుంది. అలాగే 10లోంచి 7 తీస్తే 3 వస్తుందండి. 13లోంచి 10 తీస్తే 3 వస్తుంది. అలాగే 9th క్వశ్చన్ వచ్చి ఇఫ్ ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ an = 2n - 6 ఇచ్చాడు. మనకి ఆప్షన్స్ ఇచ్చాడండి. అంటే మనం ఏ2 ఫైండ్ అవుట్ చేయాలి. A2 అంటే n ఉన్న ప్లేస్లో 2 పెట్టుకోవడం అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే -2 అవుతుంది A2 వాల్యూ. A3 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. 2 × 3 -6 అండి. అంటే 6 - 6 ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే A4 అండి. A4 అంటే మనకి ఇక్కడ 2 × 4 -6 అండి. అంటే 8 - 6 2 అవుతుంది. ఇక్కడ PQ వాల్యూస్ మనం ఒకటి రాద్దాం. A2 అంటే ఇక్కడ మనం -2 ఇక్కడ రాసామంటే ఇక్కడ 0 ఇక్కడ రాస్తాను, 2 ఇక్కడ రాస్తానండి. ఇప్పుడు మన ఆప్షన్స్లో మనం ఇక్కడ A2 అంటే -2 అండి, 6. అలాగే A3 అంటే 0 అండి, 0. A4 అంటే 2. ఇది మన మ్యాచింగ్ అండి. ఇక్కడ మనం ఏమీ లేదు. A2 అంటే n ఉన్న ప్లేస్లో 2 పెట్టడమే. A3 అంటే n ఉన్న ప్లేస్లో 3 పెట్టాలి. A4 అంటే n ఉన్న ప్లేస్లో. చాలా ఈజీగా ఉంటుందండి. అంటే మన ఫార్ములా బేస్ మీదే ఉంటుంది క్వశ్చన్. ఇక్కడ 1 మార్క్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 4 మ్యాచింగ్ ఎక్కువ ఇస్తున్నాడండి. అది ఒకసారి చూసుకోండి అండి. ఫైండ్ ద 8th టర్మ్ ఆఫ్ an AP. మనకి 8th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే A8 ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ మనకి A8 = మనకు ఫార్ములా A ప్లస్ 8th టర్మ్ అంటే A ప్లస్ n - 1 × D అండి. అంటే మన టర్మ్ అంటే A = ఏమవుతుందంటే 3 అవుతుంది. అంటే D = కామన్ డిఫరెన్స్ అండి. 7లోంచి 3 తీస్తే 4 అవుతుంది. దాని నుంచి మనం ఇక్కడ ఉన్న టర్మ్స్ A అంటే 3 ప్లస్ n అంటే 8th టర్మ్ అండి. అంటే 7 - 1 ఇంటూ D అంటే 4. ఇక్కడ 3 + 6 అంటే 27 అవుతుందండి. 8th టర్మ్ ఎంత అవుతుందంటే ఫైండ్ ద 8th టర్మ్ ఆఫ్ NAP అండి. ఫస్ట్ టర్మ్ అంటే 3, D అంటే కామన్ డిఫరెన్స్ అండి. 7లోంచి 3 తీస్తే 4. మనకి 8th టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి A ప్లస్ n - 1 × D అండి, 27. క్రియేట్ అయిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ విత్ నెగిటివ్ కామన్ డిఫరెన్స్ అండి. అంటే మనకి నెగిటివ్ ఇందాకేమో మనకి కామన్ డిఫరెన్స్ మనకి 3 వచ్చే విధంగా రాయమన్నాడు. ఇప్పుడేమో నెగిటివ్ టర్మ్స్ రాయమంటున్నాడు. అంటే నెగిటివ్ అంటే మనకి బిగ్ టర్మ్ తీసుకోవాలండి. ఇందాక ఏం తీసుకున్నాం అంటే స్మాల్ టర్మ్స్ నుంచి బిగ్ టర్మ్ తీసుకున్నాం. అంటే 4, 7, 10 అలాగా. ఇక్కడ బిగ్ టర్మ్ నుంచి మనం ఇక్కడ డిఫరెన్స్ అంటే 2 డిఫరెన్స్ వచ్చే విధంగా మనకి 8, 6, 4 అండి. అంటే మనకి నెగిటివ్ రావాలి, నెగిటివ్ కామన్ డిఫరెన్స్ రావాలి. 8లోంచి 10 తీస్తే -2 వస్తుందండి. అలాగే 6లోంచి -8 తీస్తే -2 వస్తుంది. 4లోంచి 6 తీస్తే -2 వస్తుందండి. కామన్ డిఫరెన్స్ అంటే ఇక్కడ D = 8 - 10 అండి. అంటే ఎంత అవుతుందంటే -2 అవుతుంది. అలా ఏ తీసుకున్నా మనకి కామన్ క్రియేట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నెగిటివ్ కామన్ డిఫరెన్స్ అన్నాడు. అలాగే 12th వచ్చి రైట్ ద ఫార్ములా ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ హూజ్ ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ఎంత టర్మ్ ఏఎన్ అన్నాడండి. అంటే ఎంత టర్మ్ ఏఎన్ అన్నాడు. అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా ఫస్ట్ టర్మ్ n టర్మ్ ఇస్తే మనకి ముందు నేర్చుకున్నామండి. n/2 మామూలుగా అయితే A ప్లస్ L అండి. ఇదేమో ఫస్ట్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడంటే మనకి ఏఎన్ అని ఇచ్చాడు. కాబట్టి ఈ ఫార్ములాలో n/2 ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ అండి ఏఎన్ ఇచ్చాడు. లాస్ట్ టర్మ్ అంటే ఏఎన్ అని ఇచ్చాడండి. కాబట్టి ఫార్ములా ఇలా మారుతుంది. మనకు SN = ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తే n/2 A ప్లస్ L అండి. లాస్ట్ టర్మ్ అంటే ఏఎన్ ఇది. అలాగే రైట్ ద ఎంత టర్మ్ ఆఫ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి జనరల్ ఫార్మ్లో ఇలాగ అడుగుతున్నాడు. AN = A ప్లస్ n - 1 × D అండి. ఇది ఫార్ములా ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏపీలో. 14 క్వశ్చన్ నెంబర్ 14 అండి. అసర్షన్లో 10th టర్మ్ ఆఫ్ ఏపీ అండి. అలాగే రీజన్లో ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ A ప్లస్ D, A ప్లస్ 2D అప్ టు సో A ప్లస్ n - 1 × D అండి.
10th టర్మ్ ఆఫ్ ఏపీ 47 అని అంటున్నాడు. మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 2, డి అంటే A2 - A1 అండి 5. ఇక్కడ మనకి 10th టర్మ్ అండి, అంటే A10 ఫైండ్ అవుట్ చేయాలి. A10 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 10 - 1 ఇంటూ డి అండి. అంటే ఏ అంటే 2, 9 ఇంటూ డి అంటే 5 అండి, అంటే 47 అవుతుంది. కాబట్టి మనకి 10th టర్మ్ ఆఫ్ ఏపీ అంటే 47 ఇది కరెక్ట్ అండి. అలాగే రీజన్లో ద nth టర్మ్ ఆఫ్ ఏపీ మనకి A ప్లస్ n - 1 ఇంటూ డి ఇది కూడా కరెక్ట్. అంటే బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అండి. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండి. ఈ ఫార్ములా ఉపయోగిస్తేనే ఇది వస్తుంది మనకి A10 ఫైండ్ అవుట్ చేయడం. అలాగే 30th టర్మ్ ఆఫ్ ఏపీ అండి. ఇక్కడ కూడా మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు 7 - 10 అండి, అంటే -3. ఇక్కడ 30th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. A30 A ప్లస్ 30 - 1 ఇంటూ డి అండి. ఏ అంటే 2, ఇక్కడ 29 ఇంటూ డి అంటే -3 అండి. అంటే మనకి ఎంత అవుతుందంటే ఆన్సరు 29 ఇంటూ 3 అండి. $87. అంటే ఇక్కడ ఏ అంటే 10 అండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, కాబట్టి ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ 10 - 87 అండి, అంటే ఆన్సర్ -77. అలాగే ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ అండి, అంటే డి ఈజ్ ఈక్వల్ టు మనకి A2 - A1 అంటే 1 - 3 అండి, -2 ఆన్సరు. ఇక్కడ కూడా -2 అవుతుంది, ఇది కూడా -2 అవుతుంది. కామన్ డిఫరెన్స్ -2 అండి. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 1000 పాజిటివ్ టర్మ్స్ అండి. అంటే మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n ఇంటూ n+1/2 అండి, n ఇంటూ n+1/2. కాబట్టి మనకి 1000 పాజిటివ్ టర్మ్స్ అన్నాడు. అంటే n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ సమ్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఇక్కడ 1000 ఇంటూ 1000 + 1/2 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది 500 ఇంటూ 1001 అండి. మల్టిప్లై చేస్తే 1001 ఇంటూ 500. అలాగే ఇది 5005 అండి, అంటే 5,05,000 ఆన్సరు. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ 1000 పాజిటివ్ టర్మ్స్ అండి. అలాగే స్టేట్మెంట్ 18 ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ 1 to up to so on n అండి, n ఇంటూ n+1/2. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ ఇక్కడ n/2 to A ప్లస్ n - 1 ఇంటూ డి అండి. మనకి ఇక్కడ ఇందాక ఫైండ్ అవుట్ చేసాం సమ్ ఆఫ్ n టర్మ్స్కి, ఇక్కడ n ఇంటూ n+1/2 కరెక్ట్ అండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీకి n/2 to A ప్లస్ n - 1 ఇంటూ డి. ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అండి. అలాగే 19th క్వశ్చన్ అండి, రైట్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. రైట్ ద ఫస్ట్ అంటే n ఇంటూ n+1/2 అంటే ఇక్కడ 100 అంటే 1000 చేసాం కదండి, అలాగే చేయాలి. ఇక్కడ 101/2 అండి, ఇది 50 టైమ్స్ పోతుంది. 101 ఇంటూ 50 ఇక్కడ 505 అండి, అంటే 5050 అండి, ఇది ఆన్సరు. అలాగే 20 అండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఏపీ, ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ ఏపీ అండి. ఇక్కడ మనకి ఇది ఇచ్చాడు, ఏపీలో ఉన్నది టర్మ్స్ ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ అంటే 13 అండి, 13. అలాగే కామన్ డిఫరెన్స్ అంటే దీంట్లోంచి తీసేయాలి, 10లోంచి -13 తీస్తే -3 అండి. అలాగే ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అంటే దీని తర్వాత వచ్చే టర్మ్ అండి. అంటే మనకి కామన్ డిఫరెన్స్ -3 వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే -2 వస్తుంది. కాబట్టి ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అంటే -2 అవుతుంది. ఇదండి 1 మార్కు సంబంధించి క్వశ్చన్ నెంబర్ 4 అండి.
ఆథమెటిక్ ప్రోగ్రెషను. అలాగే మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో 10th క్లాస్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ వైజ్ మనం క్వశ్చన్ వైజ్ అప్లోడ్ చేస్తున్నామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.